బీఆర్ఎస్లో లీడర్షిప్ క్రైసిస్. భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు అజేయంగా కనిపించిన పార్టీ ఇప్పుడు సంక్షోభంలో పడిందా? 2024 ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్ఎస్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయన్న చర్చ జోరుగా జరుగుతోంది. నాయకత్వం లోపించిందా? పార్టీని ముందుకు నడిపే స్పష్టమైన దిశ కనిపించడం లేదా? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఖరిపై విమర్శలు, సీనియర్ నేతల్లో అసంతృప్తి, చాలా విషయాల్లో కేసీఆర్ సైలెన్స్, ఇవన్నీ కలిపి బీఆర్ఎస్ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయా? తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రాన్ని దాదాపు 10 ఏళ్లు పరిపాలించిన పార్టీ బీఆర్ఎస్. 2014 నుంచి 2024 వరకు దశాబ్ద కాలంగా తెలంగాణలో ఓ వెలుగు వెలిగింది. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమి బీఆర్ఎస్ కి పెద్ద షాక్ గా మారింది. దీంతో పార్టీ గ్రాఫ్ పడిపోయిందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్లిన పార్టీ ఇప్పుడు స్పష్టమైన పునర్వ్యవస్థీకరణలో కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. క్యాడర్లో కన్ఫ్యూజన్, నేతల్లో అసంతృప్తి, ఇవన్నీ కలిపి పార్టీ ఇమేజ్ క్రమంగా దెబ్బతింటోందని అంటున్నారు. తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు బలమైన క్యాడర్, క్లియర్ లీడర్షిప్ తో ముందుకెళ్లిన పార్టీ ఇప్పుడు అంతర్గతంగా గందరగోళాన్ని ఎదుర్కొంటోందని రాజకీయ వర్గాల్లో అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా నాయకత్వంలో స్పష్టత లేకపోవడం, పార్టీ భవిష్యత్తుపై అనిశ్చితి పెరగడం, ఇవి బీఆర్ఎస్ లో లీడర్షిప్ క్రైసిస్ ఉన్నట్టుగా సంకేతాలిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ పాత్రపై కూడా చర్చ మొదలైంది. పార్టీని ముందుకు నడిపే బాధ్యత ఆయనపై ఎక్కువగా ఉన్నప్పటికీ ఆయన నాయకత్వ శైలిపై విమర్శలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ వ్యవహార శైలి ఒంటెత్తు పోకడలా మారిందని, ఇతర నాయకులను కలుపుకుని వెళ్లడంలో లోపం ఉందని కొన్ని వర్గాలు అంటున్నాయి. ఆయనలో అహంకారం పెరిగిందని మరికొంతమంది ఆరోపిస్తున్నారు. దీంతో పార్టీ లోపలే అసంతృప్తి పెరుగుతోందన్న ప్రచారం జరుగుతోంది. పార్టీకి మరో అతిపెద్ద సమస్య బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లో ఎక్కువగా కనిపించకపోవడంతో పార్టీకి అతిపెద్ద నష్టం జరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. నేతలకు దిశానిర్దేశం చేయాల్సిన లీడర్ చాలా విషయాల్లో సైలెంట్ గా ఉండడంపై కొందరు నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ కు స్పష్టమైన ప్రత్యామ్నాయ నాయకత్వం లేకపోవడం కూడా మరో పెద్ద సమస్యగా మారింది. ఇవి పార్టీకి మరింత ఇబ్బందులు తెస్తున్నాయని అంటున్నారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకత్వంలో గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో బీఆర్ఎస్ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రౌండ్ లెవెల్లో కూడా పరిస్థితులు అంత అనుకూలంగా లేవన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ కార్యకర్తల్లో గందరగోళం, భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడంతో కొంతమంది నాయకులు ఇతర పార్టీల వైపు చూసే పరిస్థితి ఉందంటున్నారు. ఇవన్నీ పార్టీ బలాన్ని తగ్గిస్తున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు ఎన్నికల్లో అజేయంగా కనిపించిన పార్టీ ఇప్పుడు తన బేస్ను నిలబెట్టుకోవడమే సవాల్గా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక మరో కీలక అంశం పార్టీ నేతలపై వస్తున్న ఆరోపణలు, కేసులు. పార్టీలోని కొంతమంది నేతలపై అవినీతి ఆరోపణలు, విచారణ కూడా లీడర్షిప్ కొరతకు ఇబ్బందిగా మారింది. ఇవి పార్టీ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్యాడర్లో కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం, నాయకత్వంపై నమ్మకం దెబ్బతినడం సహజమని అంటున్నారు. దీంతో లీడర్షిప్ పై ప్రశ్నలు మరింతగా పెరుగుతున్నాయి. ఇక పార్టీ లోపల అసంతృప్తి కూడా పెరుగుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సీనియర్ నేతలను పక్కన పెట్టడంతో పాటు క్యాడర్లో స్పష్టత లేకపోవడం పార్టీని బలహీనపరుస్తున్నాయన్న అభిప్రాయం ఉంది. ఇదిలా ఉంటే కవిత వ్యవహారం కూడా పార్టీకి మైనస్ గా మారిందన్న చర్చ జరుగుతోంది. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత నుంచి కేటీఆర్, హరీష్ రావుపై ఆమె ఆరోపణలు చేయడం పెద్ద మైనస్ గా మారుతోంది. కొన్ని సందర్భాల్లో పార్టీపై విమర్శలు చేయడం కూడా ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చాయని అంటున్నారు. ఇది అధికార పార్టీతో పాటు ఇతర విపక్ష పార్టీలకు కూడా రాజకీయంగా లాభం చేకూరుస్తోందన్న విశ్లేషణ ఉంది. ఇక పార్టీ లోపల అసంతృప్తి కూడా కీలక అంశంగా మారింది. స్థానిక స్థాయిలో గ్రూపిజం, కొంతమంది నేతలు పార్టీ మార్పు వైపు చూడటం కూడా లీడర్షిప్ సంక్షోభం ఉందన్న అభిప్రాయానికి బలమిస్తున్నాయి.
ఇక పార్టీ లోపల పవర్ బ్యాలెన్స్ అంశం కూడా చర్చలో ఉంది. హరీష్ రావు వంటి సీనియర్ నేతల పాత్రపై ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో కీలకంగా ఉన్న నాయకత్వం ఇప్పుడు పూర్తిగా ఉపయోగించడం లేదన్న అభిప్రాయం ఉంది. ఇది కూడా పార్టీ లోపల గ్యాప్ పెరగడానికి కారణమవుతోందా అన్న చర్చ పెరుగుతోంది. అయితే మరోవైపు బీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ విమర్శలను ఖండిస్తున్నారు. పార్టీ ఇంకా బలంగా ఉందని, ఇది తాత్కాలిక పరిస్థితి మాత్రమేనని చెబుతున్నారు. ఎన్నికల తర్వాత సహజంగానే వచ్చే మార్పులే ఇవని, దీన్ని సంక్షోభంగా చూడటం సరికాదని అంటున్నారు. కేటీఆర్ నాయకత్వంలో పార్టీ పునర్వ్యవస్థీకరణ జరుగుతోందని, త్వరలోనే మరింత బలంగా తిరిగి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆధిపత్యం చాటిన పార్టీ ఇప్పుడు కీలక మలుపు దశలో ఉంది. లీడర్షిప్ లోపం నిజమా, లేక ఇది కేవలం రాజకీయ ప్రచారమేనా? బీఆర్ఎస్ భవిష్యత్తు కేటీఆర్ నాయకత్వంపై ఆధారపడి ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లోనే స్పష్టమవుతుంది.